హలో అండి, ఈరోజు డే 14 లంచ్ బాక్స్ రెసిపీ అండి. బీట్రూట్ అలాగే పన్నీర్ పరాతా బయట ఎలా చేయాలో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడాను. సో ఈరోజు లంచ్లోకి పరాతా బయటతో పాటు జామకాయ కూడా పెట్టేశానండి. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే బీట్రూట్ని పీల్ చేసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని పల్ప్ అంతా కూడా స్ట్రైన్ చేసేసి జ్యూస్ లాగా తీసుకోవాలండి. సో ఆ జ్యూస్ని 2 కప్పుల గోధుమ పిండిలో వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఇంకా ఆ జ్యూస్తోనే కలిపేసుకొని ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టుకొని రెస్ట్ ఇవ్వాలండి. నేను చేసిన ఈ ప్రాసెస్ క్లిప్ అనేది మిస్ అయిందండి. సో నేను చెప్పిన విధంగా చేసుకొని ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోండి. లోపల స్టఫ్ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే క్యాప్సికమ్ ముక్కలు, క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. నెక్స్ట్ ఇట్లా పన్నీర్ని తురిమి వేసుకోండి. ఒక హాఫ్ కప్ వరకు పడుతుందండి. మీరు స్మాష్ చేసి అయినా యాడ్ చేసుకోవచ్చు. దానికి సరిపడినంత ఉప్పు, పెప్పర్ పౌడర్, కొంచెం గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. సో మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టఫ్ అనేది రెడీ అయిపోయినట్లేనండి. నెక్స్ట్ ఇక డౌ తీసుకొని మనం మళ్ళీ ఒకసారి అట్లా మిక్స్ చేసేసుకొని చిన్న చిన్న బాల్స్గా సపరేట్ చేసేసుకొని పైన పిండి వేసుకుంటూ ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీ లాగా చేసుకోవాలండి. సో మొత్తం కూడా చపాతీ లాగా వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ స్టఫ్ ఉంది కదండి. సో దాన్ని మొత్తాన్ని కూడా ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని ఇట్లా రోల్ లాగా చేసుకొని ఎడ్జెస్ అన్ని కూడా కొంచెం గట్టిగా ప్రెస్ సీల్ అవుతుందండి, లీక్ అనేది లేకుండా. సో ఇట్లా చిన్న చిన్న సర్కిల్స్ లాగా కట్ చేసుకొని కొంచెం లైట్గా ప్రెస్ చేస్తే సో బైట్స్ అనేవి విడిపోకుండా, సో పన్నీర్ అనేది బయటకు వెళ్ళకుండా ఉంటుంది. సో ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్గా ప్రెస్ చేసుకొని బైట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఒక తవా తీసుకొని దాని మీద గీ అప్లై చేసుకొని మనం రెడీ చేసుకున్న బైట్స్ ఏవైతే ఉన్నాయో అవి 1 by 1 యాడ్ చేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా కూడా రోస్ట్ చేసుకోవాలండి. మనం స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. సో లో ఫ్లేమ్లో అయితే చక్కగా లోపల వరకు కుక్ అయ్యి చాలా టేస్టీగా ఉంటాయండి. సో ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.